ఇప్పుడైందని వార్త ఘోర రైలు ప్రమాదం 60 ఏళ్ల మహిళ వల్ల వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. రైలు ప్రయాణం చేయడం అంటే కొందరికి మహా ఇష్టం, కానీ రైలు ప్రమాదాలను చూస్తే అందులో ఎక్కడానికి కూడా కొంతమంది భయపడిపోతుంటారు. రైలు ప్రమాదాలే కాకుండా రైల్వే ట్రాక్పై ఏర్పడిన సమస్యలతో కూడా ట్రైన్ యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. అయితే రైల్వే ట్రాక్పై సమస్యలు గుర్తించడానికి రైల్వే సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఉంటారు. అయినా కొన్నిసార్లు కొన్ని నిర్మానుష్య ప్రాంతాల్లో రైల్వే ట్రాకులు పాడైపోయి ఉంటాయి. వీటిని కొందరు గుర్తించినా పట్టించుకోరు, కానీ వాటిని గుర్తించడం వల్ల ఎన్నో ప్రాణాలను నిలపవచ్చు అన్న విషయం కొంతమందికి అర్థం కాదు. అయితే 60 ఏళ్ల మహిళ ఈ సమస్యను గుర్తించి వందల మంది ప్రాణాలు కాపాడింది. ఇంతకీ ఏం జరిగింది అంటే, ప్రాణాలు కాపాడిన మహిళ అయితే కనుక ఈవిడే. అసలు ఏం జరిగింది చూసినట్టయితే కనుక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఎట్టా జిల్లాకు చెందిన గులేరియా గ్రామంలో ఓంవతీదేవి అనే మహిళ ఎప్పటిలాగే వ్యవసాయ పనులకు ఓ రోజు వెళ్ళింది. అయితే తన పొలం రైల్వే ట్రాక్ సమీపంలో ఉండడంతో రైల్వే ట్రాక్ని దాటాల్సి వచ్చింది. ఇలా రైల్వే ట్రాక్ను దాటుతూ ఉండగా రైలు పట్టాలు విరిగినట్లుగా గుర్తించింది. అయితే ఈ సమాచారాన్ని అధికారులకు స్పందించడానికి తన వద్ద ఎటువంటి సౌకర్యాలు లేవు, అంటే అధికారులకు అందించాలంటే. కానీ ఇంతలోనే అటువైపు ట్రైన్ వచ్చేసే శబ్దాన్ని విన్న ఓంవతికి ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో వెంటనే తాను కట్టుకున్న ఎర్ర చీరను తీసేసి 2 కర్రలను తీసుకుంది. ఆ 2 కట్టెలను కూడా రైల్వే ట్రాక్కి 2 వైపులా ఏర్పాటు చేసి చీరను రైలు పట్టాలకు అడ్డంగా కట్టేసింది. ఇక్కడైతే చూస్తున్నారు కదా మీరు, ట్రాక్కి అడ్డంగా ఈ చీరను అయితే కనుక తాను కట్టుకున్న చీరను విప్పేసి వెంటనే ట్రాక్కి అడ్డంగా కట్టేసింది. ఇదే సమయంలో అటుపైకి వచ్చిన రైల్లోని పైలట్, లోకో పైలట్ అయితే కనుక ఆ చీరను గుర్తించారు. వెంటనే లోకో పైలట్ రైలుని ఆపేశారు. ఆ తర్వాత ట్రైన్ దిగి వచ్చి ఇక్కడైతే చూస్తున్నారు కదా, పట్టం ఎంత మేర విరిగిపోయిందో. ఇక్కడ జాయింట్తో పాటు ఈ పట్టం మొత్తం విరిగిపోయింది. కనిపిస్తుంది కదా, ఈ పట్టం మొత్తం బ్రేక్ అయిపోయింది. అటువైపు వచ్చిన రైల్లోని పైలట్ వెంటనే చీరను గుర్తించారు. లోకో పైలట్ రైలుని ఆపేశారు. ఆ తర్వాత ట్రైన్ దిగి అసలు ఏం జరిగిందని తెలుసుకోవడానికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత రైలు పట్టాలు విరిగిపోయినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా అక్కడికి ఓంవతీదేవి వచ్చి అసలు విషయాన్ని చెప్పారు. అయితే ఆ విషయాన్ని అధికారులు వెంటనే రైల్వే సిబ్బందికి తెలిపి రైల్వే ట్రాక్ని మరమ్మతులు చేయించారు. ఏదైనా ప్రమాదం ఎదురైతే తనకెందుకులే అనుకుంటూ ఉన్నా ఈ రోజుల్లో ఈ 60 ఏళ్ల మహిళ ఎంతోమంది ప్రాణాలను కాపాడేందుకు చేసిన ప్రయత్నం ఇప్పుడు అందరూ ప్రశంసలు అయితే కురిపిస్తున్నారు. వాస్తవానికి రైల్వే ట్రాక్ పాడైపోయిన విషయం అధికారులకు తెలిపే విషయం కూడా ఆమెకు తెలియదు. ఎలా అంటే ట్రాక్ పాడైపోయింది ఎలా చెప్పాలి అధికారులకు అనే విషయం కూడా తెలియదు. అలా తెలిపిన అధికారులు ఈ స్థలానికి వచ్చేసరికి చాలా సమయం పట్టేది. కానీ వెంటనే ఓంవతీదేవి అప్రమత్తమై రైలును ఆపే ప్రయత్నం చేయడంపై చాలామంది ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. అయితే ఓంవతీదేవి రైల్వే ట్రాక్ ధ్వంసమైన విషయాన్ని గుర్తించకపోతే పెను ప్రమాదం సంభవించేదంటున్నారు. సాధారణంగా సినిమాల్లో మాత్రం ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా నిజ జీవితంలో ఈ సంఘటన జరగడంపై ఆ మహిళ గురించి అందరూ చర్చించుకుంటున్నారు.